21వ అధ్యాయం వచనం అలాగే 13 నుంచి చదువుదాం రండి. 21వ అధ్యాయం 13వ వచనం 16వ వచనం చదువుదాం. చాలు, నేను చదువుతాను. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిడి వారనెను. 16వ వచనం, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీకి వెళ్ళి అక్కడ బస చేసి చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్య, ఈ మాటలు మీ వినికిడిలో బలముగా పనిచేయునట్లు సహాయం చేయండి. కొత్త తైలాభిషేకం మా మీద పోయండి. మొదటి సందేశం ద్వారా మమ్మల్ని కడిగారు, రెండవ సందేశం ద్వారా మేము ఫలించున్నట్లు సరిచేయబడి నాయన ఫ్రెష్గా మా ఆత్మలో మేము వర్ధిల్లుటకు సహాయం చేయమని యేసునామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. వీళ్ళలో చాలామంది మీలో అనుకోవచ్చు ఈ మాట, రెండు ఉపదేశాలు ఎందుకు, ఓడి చెప్తే సరిపోదా అని లోపల అనుకుండే అవకాశం ఉంది. మొట్టమొదటిది, ఏదైనా వస్తువును వాడుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తాం? కడుగుతాం, శుభ్రం చేస్తాం, తర్వాత దాంట్లో ఏదో వాడుకునేది చేస్తాం. అన్నం చేయాలంటే అన్నం చేస్తాం, కర్రీస్ చేయమంటే అది చేస్తాం. మొత్తం మీద అంతకంటే ముందు ఏం చేయాలి? వాడబడక ముందు కడుక్కోవాలి. ముందు మనం లోపల ఎలా ఉన్నామో కడుక్కోవాలి. తర్వాత కడగబడినటువంటి ఆ పాత్రను అప్పుడు దేవుడు ఏదైనా శ్రేష్టమైంది ఆ పాత్ర ద్వారా వాడుకుంటాడు. దాన్ని బైబిల్లో యజమానుడు వాడుకునే పాత్ర అంటారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చదివిన మూలవాక్యంలో మత్తయి సువార్త 21వ అధ్యాయము చాలా విషయాలు చెప్పాడు. ఎన్నంటే దాదాపు ప్రవచనాలన్నీ, లేఖనాలన్నీ నెరవేర్పుకొచ్చేది. చాలా సీరియస్ మ్యాటర్ అండి. వినండి జాగ్రత్తగా వినండి. వీళ్ళరా, ఈ రోజు మాత్రమే యేసు ప్రభు రాజుగా వచ్చాడు. భూమి మీద ఆయనకు పెద్ద గౌరవము, ఘనత, పెద్ద స్టేటస్, ఐశ్వర్యము అవన్నీ ఏమి లేవు. ఆయనకు సామాన్యమైన నిరుపేద కుటుంబంలో పుట్టాడు. ఎంత అంటే ఒక పొట్టేలు కూడా బలి అర్పించుకోలేను. ఈ కాలం ఒక జాతర చేయాలంటే గ్రామాలలో ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చేసి ఒక పొట్టేలు ఒకటి ఏదో తెచ్చుకొని దేవరో జాతర చేస్తాండవు. కానీ యేసయ్య కాలంలో, యేసయ్య కుటుంబంలో ఒక పొట్టేలు కూడా అర్పించలేని స్థితి. అందుకే 8వ దినమున యేసుప్రభు పుట్టిన 8 రోజులు సున్నతి చేస్తారు కదా, అప్పుడు పావురపు పిల్లలను బలి అర్పించారు. చాలా బీదరికం, అంత అవమానం, ఐశ్వర్యం లేదు, ఘనత లేదు, మహిమ లేదు. అంత గొప్ప దేవునికి ఒకటే ఒక రోజు మాత్రమే దేవుడు మొత్తం అన్ని ఇచ్చినట్టుగా ఈరోజు ఇచ్చాడు. ఏంటది? మట్టల ఆదివారం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన రాజుగా ఇలాగున ఎంటర్ అవుతాడు. అసలు ఈ 21వ అధ్యాయంలో జరుగుతున్న ఈ ప్రవచనము జకర్యా 9:9లో ఉన్న లేఖన నెరవేర్పు. ఎవరైనా త్వరగా చదవండి, తీయండి ప్రతి ఒక్కరు కూడా. జకర్యా 9:9లో ఏమన్నాడు? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. మీ రాజు ఎవరండి? ఆయన ఇజ్రాయేల్ కింగ్. యేసుప్రభు చనిపోయినప్పుడు యూదుల రాజు అని రాసింటే వద్దు, ఆయన చెప్పుకున్నట్టు రాయమని పిలాతుని అడిగినారు. కానీ యేసుప్రభు అన్నాడు, పిలాతు అన్నాడు, నేను రాసినది రాసినప్పుడు. వాస్తవికానికి ఆయన ఎవరు? ఈ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు ఎవరు? యూదుల రాజు, ఇశ్రాయేలీలకు రాజు. ఇదిగో మీ రాజు. అదిగది ఆయన మామూలు రాజు కాదు, నీతికి రాజు. ఇంకా
రక్షణ గలవాడంటే రక్షకుడుగా, మళ్ళీ ఆయన దీనుడు, గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు రాజుగా వచ్చాడు. యేసు ప్రభువుకు కొంత మహిమను భూమి మీద ఆపాదించబడిన దినం ఇది, రాజుగా వచ్చిన దినం ఇది. అంతేకాదు అది హిస్టరీలో వేరే దినం, చాలామందికి తెలియదు. అసలు యేసు ప్రభు ఆయన దేవుడు అనడానికి ఇది ఒకటే రుజువు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలీల జీవితాల్లో ఏదో దేవుడు చేయాలని దానియేలు గ్రంథంలో 70 వారములు నియమించి ఉన్నట్టుగా దానియేలు గ్రంథంలో ఉంది. 70 వారాలు ఎందుకు నియమించాడు ఇశ్రాయేలీల కంటే? అవి 6 దగ్గర పాయింట్స్ అక్కడ మనకు కనపడతాయి. అయితే 69 వారాలు అయిపోయాయి కరెక్ట్గా ఈ రోజుకి. ఏమండి, హిస్టరీలో కొన్ని దినాలు మనం రాసుకుంటాం. ప్లాసీ యుద్ధం, బాక్సార్ యుద్ధం అంటే ఎట్లా మతికుంటాయో అట్లా యేసు యెరూషలేముకి వచ్చి ఈ దినము హిస్టరీలో ఏ దినము అంటే 69 వారాలు. వారం అంటే 7 రోజులు. 7 రోజులు కాదు, 7 సంవత్సరాలు. 7 రోజులు అంటే 1 వీక్ అంటాం మనం, కానీ బైబిల్లో వారం అనగా 7 సంవత్సరాలు. 69 ఇంటూ 7 అంటే 7 సంవత్సరానికి ఎన్ని దినాలు వేసుకున్నాడు బైబిల్లో? 360 దినాలు. కాబట్టి 7 అంటే 36 ఇంటూ 7, సో 25. 20 చూడండి, కొద్ది లెక్కలు ఎవరన్నా వచ్చిందో చెప్పండి నాకు. ఏమండి, 360 ఇంటూ 7 బా, ఏమి ఇంజనీర్లు ఉన్నారు మన సంఘంలో. చెప్పురా నాయన, ఎంతసేపు వేస్తుంది? అదే 25 అన్నీ అదే కదా, 25 అన్నీ అదే కదా. ఇప్పుడు 7 అంటే 7 సంవత్సరాలకి ఎన్ని దినాలు? 25 అంటే 2520 దినాలు ఇంటూ 69, అట్లా ఎన్ని దినాలు? ఇప్పుడు 69 వారాలు అనే వారాలను దినాలకి కన్వర్ట్ చేస్తున్నాం. అట్లా చేస్తే 1,73,880 రోజులు అవుతుంది. కరెక్ట్గా దినం యేసు ప్రభు యెరూషలేం పట్టణం నీకు వచ్చే దినం అని దానియేలు ప్రవచించాడు. ఎంత ముందు చెప్పాడు చూడు. యేసు ప్రభు మెస్సయ వస్తాడు, యేసు ప్రభు యెరూషలేములోకి వస్తాడు. యెరూషలేములోకి వచ్చేటప్పుడు అప్పుడు రక్షకుడుగా రాడు, రాజుగా వస్తాడు. ఆ రోజుతో బాగా వినండి, ఇశ్రాయేలీల కాలములు స్టాప్, అన్యజనుల కాలాలు స్టార్ట్ అవుతాయి. ఈ రోజుతో ఏమైపోతున్నాయి? ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన టైం అయిపోయింది. రేపటి నుంచి ఎవరి కాలాలు మళ్ళా ఏమైనా అర్థమవుతున్నాయి? ఇవి ఏం అర్థమో సార్, లోపల ఎలకలు పరిగెడుతుంటాయి, నువ్వేమో పైన పరిగెడుతుంటావు. పైన ఎలకలు, కింద ఎలకలు, మధ్యలో నలకలు. ఏం వింటావు సార్ వాక్యం? ఫస్ట్ చెప్పినవి చాలుదా అంటే దిస్ ఈజ్ ద ట్రెడిషన్, దిస్ ఈజ్ ది ఏమండి మెథడ్. ప్రత్యక్షపు గుడారములోని పద్ధతిని మనం అనుసరిస్తున్నాం. నువ్వు చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు కాదు, దేవుడు చెప్పినట్టు పోతుంది లైన్. కాబట్టి లోబడితే ఆశీర్వాదాలు, లోబడకపోతే నష్టాలు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఈ దినము అందుకే అన్నాడు, ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులు మీరు వినిన మీకెంతో మేలు. ఎందుకనంటే ఈ నీ దినం అంటే అర్థం ఏంటి? అది ఇశ్రాయేలీల దినం. ఆ రోజుతో ఎండ్ అయిపోతుంది. హిస్టరీలో ఒకటి జరుగుతుంది, రాజుగా ఒకటి జరుగుతుంది, చాలా విషయాలు జరిగాయి. కనీసం ఒక 10 సబ్జెక్టులు అక్కడ ఉన్నాయి. కానీ ఒకటి చెప్తానే మనకు మట్టలాదివారం ఇది మెత్తలాస్తారు, మెత్తబడిన ఆశీర్వాదం. ఆదివారం మెత్తల ఆశీర్వాదం. ఏం ఆదివారం ఇది? మెత్తల ఆశీర్వాదం. ఏమంటే మీరు ఫస్ట్ మట్టల వరకు బాగానే ఉన్నాయి సార్, మట్ట సంగం ఉంటుంది, ఇప్పుడు మెత్తబడినాం. రెండవ మెసేజ్ చెప్పేది నేను చెప్తాను, మీరు డల్ కావాలంటే మీకంటే ముందు నేను కావాలి. నాకు షుగర్ ఉంది, అసలు రోజుసేపు కూడా నిలబడకూడదు. నాకు ఆకలి కాదు సండే.
కాకపోవడానికి ఇంకో ప్లాన్ కూడా ఉంది. స్ట్రాంగ్గా తింటా టిఫిన్. అందుకే సార్ మరి నేను మాట్లాడద్దు. ఊరు కూర్చొని తినడానికే నీకు బరువు అయితే ఎంతసేపు మాట్లాడాలి? ఎంత శక్తి పోతుంది? అసలు శక్తి తగ్గిందా పెరిగిందా? ఏమండి, దేవుని స్తోత్రం. 2 మాటలు తిన. అసలు యెరూషలేములోకి మాత్రమే కదా, ఆయన దేవాలయంలోకి వచ్చాడు. సిటీ ఈజ్ సమ్వాట్ డిఫరెంట్. ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఇన్ ది మిస్ట్ ఆఫ్ ది సిటీ. సిటీ మధ్యలో ఏముంది? దేవాలయం ఉంది. అసలు ఆయన ప్లాన్ ఎక్కడికి? యెరూషలేంకే కాదు. యెరూషలేం పోదామనే బయలుదేరినాడు ఆయన. కానీ యెరూషలేంలోకి లోపలికి వచ్చిన తర్వాత ఏముంది? దేవాలయం ఉంది. అసలు దేవాలయంలోకి యేసుప్రభు ఎందుకు వస్తున్నాడంటే తాను శుద్ధి చేయాలనుకున్నాడు. దేన్ని? దేవాలయాన్ని శుద్ధి చేయాలి. ఎందుకంటే అది బాగలేదు అన్నాడు కదా. చదవండి 13. ఇప్పుడు నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేడివారన్నారు. యేసయ్య ఎందుకు వచ్చాడు ఆ టెంపుల్లోకి అంటే దేవాలయమును శుద్ధి చేయాలి. దేవాలయం ఏం చేయాలి? డెకరేట్ చేయాలి. ఇప్పుడు పండగ అంటే మనం ఏం చేయాలండి? ఊడ్చి తుడిచి ఎంత పని తెలుసు. అసలు నేను అనుకుంటాను ప్రతి సంఘంలో స్త్రీలు చేస్తారేమో, కానీ మన సంఘంలో ఎక్కువ పురుషులు చేస్తారు. ఊడ్చే పని పరక పట్టుకొని ఊడుస్తారు, తుడుస్తారు, అన్ని డెకరేషన్ చేస్తారు, పరుస్తారు. మీరు వచ్చేదిగా అన్ని సంసిద్ధులు. దేవుని స్తోత్రం. ఒక సంవత్సరం రాబోతుంది, స్త్రీలకు టైం టేబుల్ వేస్తే బాగుంటుంది అనే సంవత్సరం. ముందే వచ్చి వాళ్ళే చేసేయాలి అన్నీ. అది ఆలోచన మాత్రమే. భయపడద్దు మీరు. 10:30కు వచ్చేదే మాకు బరువుగా ఉంది సార్. మళ్ళా 1 గంట ముందు వచ్చి చేసి వీరేష్, ఈరోజు రామచంద్ర, వాడు సంసోను, వాడు ఫిన్ని, నలుగురు కలిసి చేస్తే వీటికి దేవుడు మేము దీవించాం కాదు. నిన్న సాయంత్రం నుంచి మేడం చేస్తుంది. ఆయన ఒక పక్క స్కూల్, ఒక పక్క చర్చి, ఒక పక్క వంటలు, ఇవన్నీ చేసి రెడీ చేసి. మీరు కూడా నా దేవుని మందిరం అంటే నాది అనాలి. దేని స్తోత్రం. ఏమండి, ఇక్కడ 13 ఏమంటున్నాడు యేసయ్య? నా మందిరం, మీ మందిరం కాదు. ఏమన్నాను? మా అన్నేవంటే కూడా మళ్ళీ పోటీలు వస్తాయి. సార్ వాళ్ళు రాలే సార్ అంటావు. ఎప్పుడు నీవు మందిరంలో కరెక్ట్గా పవర్ఫుల్గా తయారవుతావు అంటే నా మందిరం. ఎప్పుడు నేనే చేయాలనేమి? ఈ పదము రాకుండా ఉండాలంటే నువ్వేమన్నా దేవునితో? దేవుని మందిరం, నా మందిరమే. చాలామంది మందిరాల్లో పెరుగుతున్నారు తెలుసా మీకు? హోసన్న మినిస్ట్రీస్లో ఒక 350-500 మంది సేవకు ప్రతిష్ఠించుకున్నారు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోరు, మగపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోరు. దేవుని కొరకు అసలు రాకడ కొరకు సిద్ధపడుతున్నారు. చాలా మినిస్ట్రీస్లలో సేవ కోసం బయలుదేరుతున్నారు. మన మీద అంతా సొంతమైంది కాదు. నువ్వు కూడా దేవుని సేవ చేయాలి. ఈ పరిచర్య చేయాలంటే ప్రతి ఒక్కడు కనీసం సేవకుని హస్త నిక్షేపం నీ మీదకి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నా మందిరము ఏమనాలి? ఇప్పుడు ఇదేంటిది? నా మందిరం అంటే కొత్త నిబంధనలో నా సంఘం. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆ మందిరం, నా మందిరం, ప్రార్థనా మందిరం అనబడాలంటే ఇప్పుడు దేవుని సంఘంలో ఏముండాలి? ప్రేయర్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదివారం మాత్రమే కాదు, నువ్వు నమ్మి బాప్తీసం తీసుకొని ఉంటే కదా వారం పొడిగిత క్రమంలో నువ్వు ఉండాలి. నీకు బోరు కొడుతుందంటే నువ్వు ఎక్కడో పడిపోయిన స్థితిలో ఉన్నావు. హానోకు 300 ఏళ్ళు బోరు కొట్ల. హానోకు 300 సంవత్సరాలు వచ్చినా కూడా బోరు కొట్ల. దేవునితో నడుస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు ఎందుకు వచ్చినాడు? నా మందిరము ప్రార్థన మందిరంగా ఉండాలి. కానీ అది ఎట్లుంది ఇప్పుడు ప్రస్తుతం? దొంగల గుహలాగా ఉంది. దొంగలంతా దొంగతనాలు చేసుకుని వచ్చి ఆడదాక్కుంటున్నారు చర్చిలో.
ఇండైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటి? నా మందిరంలో దొంగల గుహగా ఉంది కాబట్టి అందరూ దొంగతనాలు చేసి వచ్చి ఎక్కడికి వస్తున్నారు? జీవితాలు బాగలేవు, పర్సనల్ లైఫ్ బాగలేదు, మాటలు బాగలేవు, ఇచ్చలు జీవితాలు అన్నీ పెట్టుకొని మళ్ళీ లాస్ట్కి వచ్చి ఎక్కడ దాక్కుంటున్నారు. అట్లా ఉండకూడదు అని యేసు ప్రభు, ఇది ముందు జరిగిన విషయం. ఎప్పుడు? అందుకే తర్వాత ఉంది ఆయన 18లో 21:18 ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా, అంటే రెండో రోజు, ఇది రెండో రోజు. అంటే ముందు రోజు పోయినప్పుడు ఏం చేశాడు? మందిరాన్ని పరిశుద్ధపరచు. బాగా వినండి, దేవుడు ఈడ స్టార్ట్ అయ్యి ఒక్కొక్కరి జీవితాన్ని పరిశుద్ధపరచుకుంటా కానీ వస్తే ఆ సంఘం పరిశుద్ధ సంఘం అవుతుంది. నీలో ఉన్న లోపాలు దేవునికి ఆయాసకరమైన పెరికేసి అల్టిమేట్గా నిన్నేం చేయాలి? దేవుడు ప్రార్థనా పరుడు చేయాలి. పరిశుద్ధపరచబడడం స్టార్టింగే. నేను ఫస్ట్ మెసేజ్లో నీతిమంతుని గురించి మాట్లాడినాను. చాలామంది భక్తులు ఏమైనా 3 పాయింట్లు నువ్వు హృదయంలో మతికి పెట్టుకుంటేనే నువ్వు చక్కగా దేవుని భక్తిలో ఎదగగలుగుతావు. నెంబర్ 1 జస్టిఫికేషన్ అనగా నీతిమత్వం పొందాలి. నెంబర్ 2 శాంక్టిఫికేషన్ అనగా పరిశుద్ధపరచబడాలి. నెంబర్ 3 గ్లోరిఫికేషన్ అనగా నువ్వు మహిమలోకి రావాలి. ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ విషయాలు. రాసుకో, ధ్యానం చేయి. మొత్తం ఇదంతటి కలిపితే రక్షణ అవుతుంది. ఏమవుతుంది? రక్షణ. దేవునికి స్తోత్రం కలిగింది. రక్షణ ఎంత అయినా నువ్వు చూసే కన్నులుంటే అది చూస్తూనే ఉంటావు చనిపోయేంత వరకు. అందుకే 91 కీర్తనలో చివరి మాట ఏంది? నా రక్షణ అతనికి చూపించేదను. అంటే చాలా పెద్దది రక్షణ, చాలా స్టెప్స్ ఉన్నాయి దాంట్లో, చాలా అనుభవాలు ఉన్నాయి దాంట్లో. చనిపోయే దినం వరకు చూస్తున్నంత అద్భుతమైన రక్షణ. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళరా కాబట్టి అల్టిమేట్గా సంఘం అనేది ఎలా ఉండాలండి? నేనేమని మొన్న 5 గంటలు ప్రార్థన చేయండి అని చెప్పి ఇండివిజువల్గా, ఇక్కడికి రాలేని వాళ్ళందరూ ఇంటికాడ చేయండి. కనీసం 4 గంటలు 5 గంటలు, కొంతమంది 5 కూడా చేసినారు. కొంతమంది ఒకటే రోజు కూర్చొని 10 నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేసినారు దీనికోసం. సంగీత వాళ్ళు అయితే శుక్రవారం అంతా ఫ్రైడే ప్రేయర్ కూర్చొని అన్ని గంటలు 5 గంటలు ఒకటేసారి చేసేసి కోటీశ్వరులు. డబ్బులు పక్కన పడేసి, అన్ని పక్కన పడేసి యేసు కావాలి. దేవుని స్తోత్రం. 5 గంటలు ప్రార్థన చేయమని ఎంతమంది చేసినారో ఇప్పుడు నేను చేతులు ఎత్తమని అనను అంటే పావు. ఇంటికాడ ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి అనను. ఎందుకంటే వారం అంతా ప్రార్థన చేశారు, నమ్మి బాప్తీసం పొంది 5 గంటలు ప్రార్థన చేసిన చెయ్యి ఎత్తండి అనను. ఎందుకంటే వీళ్ళు ఎత్తకపోతే సిగ్గుపోయేది నాకు. ఎందుకంటే సేవకుని మాట వినన్నోళ్ళు కొంతమంది సంఘంలో ఉన్నారు. గాడ్ ఈజ్ గోయింగ్ టు ప్యూరిఫై ద టెంపుల్. దేవుడు మందిరాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? శుభ్రం చేయాలి. ఇప్పుడు చెప్పండి, అసలైన మందిరం ఏం తెలుసా? నీ హార్ట్ లేకొచ్చి ఆయన శుభ్రం చేయాలనుకుంటే లోపల ఏముంది? అది హార్ట్ ఎట్లుంది? దొంగల గుహ. అన్ని దొంగతనాలు జరుగుతుండే లోపల. నువ్వు చేసినది చెప్పవు. అసలు నీ రహస్య జీవితాన్ని చూస్తే అంత దొంగ వ్యవహారం. నేను మిమ్మల్ని అనలేదండి, మీరు మంచి వాళ్ళు, దీవించబడిన బిడ్డలతో మాట్లాడుతున్నా నేను. మనం దొంగల గుహలాగా ఉండకూడదు. ఎలా ఉంటాం? ప్రార్థన జీవితాలుగా ఉండాలని నేను అనుకుంటున్నాడు దేవుడు. అల్టిమేట్ అది ఎక్కడుంది? అది యెషయా 56:7. వద్దు తీయద్దండి. యెషయా 56:7 అధ్యాయంలో దేవుని కోరిక, నా మందిరం ప్రార్థనా మందిరంగా ఉండాలి. వేరే పాయింట్లు ఉంటే ఉండొచ్చు, పరిశుద్ధంగా ఉండొచ్చు, విశ్వాసం ఉండొచ్చు, విధేయత ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా ప్రార్థనలు ఉండాలి. దేవుని స్తోత్రం. కిందికి రండి. 16వ వచనంలో ఏం చదివాను? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఏమన్నా నోట చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధి. నాకంటే ముందు మీరు చదవకండి దయచేసి.
ఏమన్నాడు? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం. అంటే దేవుని మందిరంలో ఫస్ట్ ఏముండాలండి? ప్రార్థన. నెంబర్ 2 స్తుతి. హల్లెలూయా. దేవుని మందిరంలో స్తుతి, ప్రార్థన. దేవుని సంఘం పెరిగి పెరిగి పెద్దదై మెచ్యూర్ అవుతే ప్రార్థనా మందిరంగా తయారు కావాలి. నువ్వు ప్రార్థనాపరుడు కావాలి. నీ ఇంట్లో నువ్వు ప్రేయర్ వారియర్ కావాలి. అయితే ఆశ్చర్యం, ఎదిగిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, చిన్నలు స్తుతులు తెలుస్తున్నారు. ఎవరు? బాలురు, చంటి పిల్లలు. వాళ్ళ నోట్లో దేవుడు ఏం పెట్టాడండి? స్తోత్రం. పిల్లలకు నేర్పించండి. ఇంటికి వస్తానే ప్రైజ్ ది లార్డ్ సార్. చిన్న బిడ్డలకు నేర్పించండి. వాళ్ళకు తెలియకుండానే దీవిస్తుంటారు అందరూ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటుంటారు. వాళ్ళు దీవెలు పెరుగుతాయి. లేదా పిల్లోళ్ళు కానీ తొలవ అయిపోతే వాడిని ఈడేం పిల్లోడు అని లోపల తిట్టుకుంటూ వచ్చినారంటే సడన్గా యాక్సిడెంట్లు అవుతాయి. చంటి పిల్లలు బాలుర స్థుతులు వాళ్ళ నోట్లో ఏముండాలండి? ఇప్పుడు చెప్పండి, విశ్వాసులలో ఉన్నత స్థాయికి ఎక్కిన వాళ్ళు ప్రార్థనాపరులుగా ఉంటారు. దేవుని స్తోత్రం. అయితే ఈ మెచ్యూర్ అయ్యి వాళ్ళకి ఏం మైండ్ వస్తుంది తెలుసిన? చిన్న పిల్లల మైండ్ వస్తుంది. అందుకే మీరు చిన్న బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యాన్ని ప్రవేశించలేరని ఒక మాట దేవుడు అన్నాడు. అప్పుడు చిన్నపిల్లల మైండ్ ఏంటంటే ప్రార్థన అంటే ఇమ్మని అడగటం, స్తుతి అంటే ఇవ్వటం. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రార్థన అంటే వీఆర్ రిక్వెస్టింగ్ సంథింగ్. దేవా పలాంది అది నాయన, ఇది నాయన, నాకు పరీక్షలు ఉన్నాయి, ప్రాస కావాలి నాయన, ఉద్యోగం కావాలి నాయన, పెళ్ళి కావాలి నాయన, అది నాయన, ఇది నాయన అని ప్రార్థన చేయాలి, మంచిదే. ప్రేయర్ చాలా పవర్ఫుల్లే. కానీ నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు దేవునికి ఇచ్చిన వాటిని బట్టి ఏం చేయాలి? నువ్వు స్తుతి చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి దేవునికి. కాబట్టి దేవుని మందిరంలో ఉండాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ప్రార్థన, స్తుతి. అయితే సంఘం ఎలా ఉంది? భయంకరంగా దొంగల గుహగా ఉంది. కాబట్టి యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? రాజు అన్నారు కదా వీళ్ళు ఆల్రెడీ. ఇప్పుడు దీనుడుగా లేడు, కొరడా చేశాడు. మందిరాన్ని ప్రక్షాళన చేస్తున్నాడు. రూకలు మార్చే వాళ్ళను బల్లలు ఎత్తిపడేయటం. పాతకాలంలో బల్లలు ఎంత స్టాండర్డ్ తెలిసిన? ఇప్పుడు ఈ బల్ల ఎత్తాలి నేను 10 మంది కలిస్తే తప్పితే దీన్ని సరిగా ఎత్తలేదు. ఇటువంటి బల్లలు ఎత్తిపడేశాడు మందిరంలో. అంటే భయంకరమైన కోపం వచ్చింది. ఎవరికి? ఇదిగో నీ రాజు దీనుడు అన్నాడు, కానీ దీనత్వం లేదు అక్కడ. ఏంటిది అంటే? అసలైన దీనత్వం అంటే బాగా వినండి, ఇప్పుడు చెప్తున్నా. దేవుని మందిరం అంటే ఆశపడినోళ్ళే దీనులు. దేవుని మందిరంలో ప్రార్థన చేయ వాళ్ళే దీనులు. దేవుని మందిరంలో స్తుతి చెప్పే వాళ్ళే దీనులు. అక్కడ కన్నా వేరేది ఏదైనా నెగిటివ్ జరిగితే కళ్ళెర్ర చేసేవాడే దీనుడు. యేసుప్రభు కోపగించుకున్న భయంకరమైన దినం అదే కదండి. కొరడా తీసుకుని కొట్టి పక్షులు రూకలు అమ్మే వాళ్ళు మార్చి అవి పడేసి ఏం చేస్తున్నాడు మొత్తం మీద? దేవాలయమును శుద్ధి. అంటే నీ హార్ట్ను కడగగలిగిన శక్తి గలవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఇదిగో నీ రాజు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మందిరాన్ని శుద్ధి చేశాడు. ఎప్పుడు? బాగా చెప్పాలి. ఎప్పుడు శుద్ధి చేశాడు ఆయన? ఇక సిలువ యజ్ఞము రేపు గుడ్ ఫ్రైడే చేస్తాడంటే ఈరోజు ఆయనకు మైండ్ అంతా దేని మీద ఉంది? సిలువ మీద లేదు, దేవాలయం మీద, సంఘం మీద. మైండ్ అంతా పెళ్లి కూతురు మీద ఉంది. సంఘం అంటే ఎవరు? నేను చేస్తా, ఆమె కోసమే చేస్తా. కానీ చావు నాకు ముఖ్యం కాదు, సంఘము నాకు ముఖ్యం. సంఘాన్ని ఎవరైనా భ్రష్టుపడి ఎవడైనా దేవాలయమును పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. కాబట్టి బీ కేర్ఫుల్. సంఘాలలో రాజకీయాలు చేయొద్దు. సంఘాల్లో వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి చెప్పొద్దు. ఇంటికాడ పోయి కూర్చొని ఒక మీటింగ్ పెట్టి సనగద్దు. సాధ్యమైనంత ప్రార్థనలు జరుగుతుండాలి, సాధ్యమైనంత స్తుతులు రావాలి. పైనేమో యెషయా 56:7, కిందేమో 16వ
వచనంలో బాలురేకు చంటి పిల్లలకి అనేది 8వ కీర్తన. కీర్తన 8వ అధ్యాయం యొక్క ప్రవచనం నెరవేర్పు ఇక్కడ జరుగుతూ ఉంది. పైనేమో యెషయా 56:7 చదువుతారు ఎవరైనా? మరి వాళ్ళు చదువుతారు, చిన్న బిడ్డ లాస్ట్ వాళ్ళు చదువుతారు. చదవండి ఆయన, చదువు. నా ప్రార్థనా మందిరంలో వారిని, బాగా వినండి, మన ఇంట్లో టీవీ సీరియల్ వచ్చేటప్పుడు వారిని ఆనందింపజేస్తాను కాదు. అసలు ఆనందం అంతా ఎక్కడుందట? నా మందిరంలో, ప్రార్థనా మందిరంలో, ప్రార్థనలో వారిని. అంటే ఇది చాలా డిఫికల్ట్ విషయం దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చాలామంది ప్రార్థన చేయరంటే ప్రార్థనలో ఆనందం చూడలే. ఇంకా ఏం చూడలే? ప్రార్థనలో ఆనందించేది మనకు తెలీదు. ప్రార్థనలో ఆనందించేసేది మీరు చెప్పండి. ప్రార్థనలకు వస్తూ ప్రార్థనలు చేసుకుంటూ ఆడపిల్లలు ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ పేర్లను భయం అవుతుంది అసలు. గుల్షన్ ఎస్తేర్ పాకిస్తాన్ లేడీ, కన్వర్టెడ్ క్రిస్టియన్, పాకిస్తాన్ దేశాన్ని అతలాకుతలం చేసిన ప్రార్థనతో. ఒకప్పుడు పోలియో కుంటాయమ్మ, తర్వాత 2 కాళ్ళు యేసుప్రభు బాగు చేసిన తర్వాత పాకిస్తాన్ అంత సువార్త చెప్పింది. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుళ్ళు ఆనందించేది ఏదో నువ్వు అనుభవించేంత వరకు సనుగుతూ ఉంటావు, స్తుతి రాదు. కాబట్టి ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు రేపు సిలువ వేయబడతాడు అనే దానికంటే దేవునికి ఒక పేరుంది, మందిరాన్ని శుద్ధి చేయవాడు. హల్లెలూయా. మన సంఘాన్ని శుద్ధి చేయమని అడిగినాం దేవుని. ప్రభా తక్కువ మంది వచ్చిన పర్వాలే, కానీ నీకు ఇష్టలు రావాలి. కొన్ని పేర్లతో పాటు వచ్చిన బయటికి పంపించేసిన. కొంతమంది పోతారని వాళ్ళే పోయినారు అసలు పంపించకముందే. ఎందుకంటే ఇది దేవుడు ఉన్న స్థలం. నేను అంతా రెడీ చేసి కరెంట్ అట్లా ఆన్ చేసేలకే మొత్తం శబ్దం వచ్చి పట్ 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 పగిలి. నాకు బాధ. పాపం పిల్లలంతా ఇంత కష్టపడి చేస్తే కరెంట్ అంతా మొత్తం కాలిపోయింది. నాకు అనిపించింది సైతానికి ఇష్టం లేదు ఈరోజు. ఈ దినం యేసయ్యకి ఇష్టమైన రోజు. రక్షకుడిగా నీ దగ్గరికి వచ్చాడు, కానీ నువ్వు ఆయన్ను రాజుగా చేయడంలా. మనం ఏం చేయడంలా? యేసు ప్రభువుని రాజుగా చేయడం ఇష్టంలే. రాజుగా చేస్తే అన్నీ ఆయన చెప్పినట్టు వినాలి. ఏడవుతుంది? ఆదివారం ఒకరోజు విందాం. చాలా డిఫికల్ట్గా ఉంది. యేసును రాజుగా చేయటం అంత ఈజీ కాదు. రాజుగా చేస్తే మాత్రం గాడిద ఎక్కడి పోయినా మర్యాదే. గాడిదకు ఎక్కడ పోయినా మర్యాదే. రంజిత్ అన్న మంచి పేరు పెట్టినాడు దేవుడు నాకు. ఆ డంకి, ఆ డాంకి. రంజిత్ అన్న పేరు అద్దంకి రంజిత్. పలికేది రాక పారినర్ అన్నాడంట. ఆ డాంకి కేమ్ ఫ్రమ్ ఇండియా. భారతదేశం నుంచి ఒక గాడిద వచ్చింది అన్నట్టు. రంజిత్ అన్న ఒక చిన్న క్లూ పడితే మొత్తం ప్రసంగం చేస్తారు దానికి. లేచి బ్రదర్ ఎవరో కరెక్ట్గా చెప్పాడు. ఎవరు? ఆయనే. అద్దంకి అని పలికేది రాక ఆ డాంకి అన్నాడు. నిజమే, యేసును మోసుకుని వచ్చాను. యేసును మోసే గాడిదగా నువ్వు ఉండడం అంటే ముందు ఆ గాడిద విడిపించబడాల, తర్వాత యెరూషలేముకి నడిపించబడాల. అదే సేవ. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభువు నీలో నీ మీద ఉన్నాడన్నప్పుడే బలమైన సేవ జరుగుతుంది. పైగా నువ్వు గాడిదంత దీనత్వాన్ని నువ్వు తెచ్చుకోవాలి. గాడిదకి ఏమన్నా గొంతు బాగుంటుందండి? రూపం బాగుంటుందండి? ఏమండి? దాన్ని అసలు కోపం వస్తే అంటాం మనం, నిన్ను గాడిద మీద ఊరేగించాలరా. ఆశ్చర్యం, రక్షకుడే గాడిద మీద వస్తున్నాడు అంటే నీచాతి నీచమైన వ్యక్తులను సైతం వాడుకోగలిగిన రక్షకుడు ఒకడు ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుని సంఘం మందిరం ఎలా ఉండాలండి? మీరు చెప్పండి. నెంబర్ 1, ప్రార్థనా మందిరం కావాలంటే ముందు దొంగలు బయటికి తరమాల. సంఘాలలో దొంగలు ఎక్కడ ఉంటారంటే మనుషులు కాదు.
చీకటి శక్తులు కొంతమందిని హ్యాండిల్ చేస్తుంటారు. వాటిని తరిమితే ఆటోమేటిక్గా క్లీన్ అవుతుంది. అందుకే బైబిల్లో 93వ కీర్తనలో ఏమన్నాడంటే, పరిశుద్ధత ఎన్నటెన్నటికి నీ మందిరమునకు అనుకూలం. దేవునికి స్తోత్రం. కాబట్టి మందిరానికి వచ్చే వాళ్ళు పరిశుద్ధ రక్తంతో కడుక్కొని రావాలి. ఊరికి నేరుగా రావద్దు. ఏం చేసి రావాలా? ఇంటికాడ యేసు రక్తంతో కడుక్కొని మందిరానికి రా. వాక్యం నిలువ పనిచేస్తుంది. అట్టి కృపాశక్తి దేవుడు మన సంఘమునకు, దేవుని సార్వత్రిక సంఘమునకు పరిశుద్ధత ఇచ్చి ప్రార్థించు సంఘాలుగా చేయునుగాక. రండి ప్రార్థన చేద్దాం. రండి. చిన్న మాట పాస్టర్